ప్రపంచంలో ఎంతమంది దేవుళ్ళు లేరు? ప్రపంచంలో ఎన్ని గ్రంథాలు లేవు? ప్రపంచంలో ఎన్ని మతాలు లేవు? మరి వీటన్నిటిని తీసుకోకుండా ఓన్లీ క్రీస్తునే ఎందుకు తీసుకుంటున్నారు అంటే అర్థం ఏంటి? క్రీస్తే నిజమైన దేవుడు అని అందరికీ తెలుసు కదా. సో క్రీస్తుని ఏం చేస్తున్నారు వాళ్ళు? వెక్కిరించడానికి ముందడుగేస్తున్నారు. అలా జరిగింది. వెంటనే వారికి కావాల్సిన విపత్తు కూడా వచ్చింది. కాబట్టి దేవుడు ఎక్కడా వెక్కిరింపబడదు. ఒకవేళ నువ్వు వెక్కిరిస్తే దేవుడు తగిన కాలమున తగిన రీతిన బుద్ధి చెప్తాడు. కాబట్టి దీర్ఘశాంతము కలిగి మన ఎడల ఉంటున్నాడు. మరి ఎందుకు ఈ దీర్ఘశాంతం కలిగి ఉంటున్నాడు అని అంటే మారు మనసు పొందాలని. ఇప్పుడు ఆ సిచ్యువేషన్ జరిగింది USA. ఆ సిచ్యువేషన్ని కొన్ని వేల క్రైస్తవులు గమనించారు. కొన్ని లక్షల మంది పాస్టర్లు చెప్పారు, బోధించారు వాటి మీద.